ఏం సలహాలు ఇచ్చారని లక్షల్లో జీతాలు ఇస్తూ సలహాదారులను పోషిస్తున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ ఉపన్యాసాలు రాసిస్తున్న సలహాదారుకు నెలకు 2 లక్షల జీతంతో పాటు కేబినెట్ హోదా కల్పించడం ప్రభుత్వ బరితెగింపులకు నిదర్శనమన్నారు. సలహాదారులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనంతో సమానంగా జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్మును వారికి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారుల కార్యాలయం కోసం ఖర్చు చేస్తున్నారంటూ విమర్శించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. దాని అర్థం అదే, కాన్ఫిడెన్షియల్ జియో అంటే దాని అర్థం అదే. ఆర్టీఐ యాక్ట్ కింద కూడా ఈ జియోలు బయటికి రావు. తాడేపల్లిలో సజ్జల గారి ఆఫీస్ గురించి మీ అందరికీ తెలుసు. అంత పెద్ద ఆఫీస్ ఒక సలహాదారులకి ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఈరోజు మాకున్న సమాచారం మేరకు నేను చెప్పా, మొన్న ఒకరిద్దరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జీతం తీసుకోవడం లేదు పాపం, వాళ్ళు నిజాయితీగా పనిచేద్దామని ముందుకు వచ్చారు. కొత్తగా ఇంకో పేరు పెట్టారు ఈరోజు డాక్టర్ గారిది, అవనిగడ్డ క్యాండిడేట్ అంట, ఆయన కూడా తీసుకోనని చెప్పారంట జీతం. మరి పేర్లు ఇవ్వండి. అసలు మనం కూడా అభినందిద్దాం వాళ్ళని. రాష్ట్రం కోసం సమాజం కోసం వాళ్ళు ముందుకు వచ్చి జీతం లేకుండా వాళ్ళు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేది అభినందిద్దాం. తప్పే ఉంది దాంట్లో. అసలు ఎందుకు మీరు ఆ లిస్ట్ ఎందుకు బయట పెట్టరు? మీరు మరొకసారి నేను ప్రశ్నిస్తున్నాను, మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి, మీరు లిస్ట్ ఆఫ్ అడ్వైజర్స్ని మీరు ప్రచురించండి, ఆ జాబితా ఏంటో బయట పెట్టండి. దాంతోపాటు వీళ్ళు ఎటువంటి సలహాలు ఇచ్చారు మీకు, ఆ సలహాల్ని మీరు ఎట్లా ఇన్కార్పొరేట్ చేసి ఏ పాలసీ విధానంలో మీరు మార్పు తీసుకురాగలిగారు? సో అంటే ఇప్పుడు మీరే గౌరవ హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో ఏం చెప్పారంటే, సలహాదారులు పబ్లిక్ సర్వెంట్స్ అన్నారు. రాజకీయ నాయకులు కాదు కదండి. రాజకీయ నాయకుల్ని మీరు సలహాదారులుగా అపాయింట్ చేసేసుకుని ఈ రోజున ప్రెస్ మీట్లు పెట్టించి మీరు చేస్తున్న కార్యక్రమం అది కరెక్టా? వాళ్ళకి ప్రోటోకాల్ ఏంటి? మనకి రాజ్యాంగంలో గెజెట్ ఉంటుంది, ప్రోటోకాల్ ఎవరికి వర్తిస్తుందని. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అనేది ఒక వారెంట్ ఉంటుంది మన రాజ్యాంగంలో. ఆ వారెంట్ ప్రకారంగా మీరు ప్రోటోకాల్